వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. రామ్ గోపాలాయనం, రామాయణం తర్వాత ఈ టైటిల్ కొంచెం క్యాచీగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా పెట్టారు టైటిల్? మేడం యాక్చువల్గా ఇప్పుడు నేను ఫస్ట్లో వేరే టైటిల్ అనుకున్నాను మేడం, అది కొంచెం వర్మ కర్మకి రిలేటెడ్గా ఉన్నింది. సో రేఖా పర్వతాల గారు ఆ బుక్ రాసేశారు కాబట్టి ఆ టైటిల్తో నేను ఆలోచించిన తర్వాత నాకు రామ్ గోపాలాయనం అనేది కరెక్ట్ అనిపించింది. అది కూడా ఫస్ట్లో ఎలా అనుకుంటే ఇది రామాయణం కాదు రామ్ గోపాలాయనం అని నేను అనుకున్నాను. సారు రామ్ గోపాలాయనం ఇది రామాయణం కాదని తర్వాత రివీల్ చేయని చెప్పారు. ఎందుకు ఆ టైటిల్ చూస్ చేసుకున్నానంటే, మనం బాగా అబ్జర్వ్ చేసామంటే శ్రీరాముని యొక్క జీవన విధానాన్ని మనం రామాయణం అంటాం. అంటే ఎవరి యొక్క జీవన విధానాన్ని వాళ్ళ యొక్క ప్రయాణాన్ని మనం రామాయణమనో లేదంటే రామ్ గోపాలం అలా అంటాం. ఇక్కడ శ్రీరాముని యొక్క జీవన విధానానికి, శ్రీరామునిలోని కొన్ని క్వాలిటీస్కి, ఆర్జీవి గారిలోని కొన్ని క్వాలిటీస్కి, వాళ్ళ జీవన విధానానికి ప్లాట్ పాయింట్స్ సారూప్యత ఉంది మేడం. మీకు అంత అనిపించిందా? ఎలా అంటే ఇప్పుడు ఇద్దరు క్షత్రియ వంశానికి సంబంధించిన వాళ్ళు. మొదటి పాయింట్, శ్రీరాములు సింపుల్గా రామాయణం ఏమంటే తండ్రి మాట జవదాటకుండా అడవులకు వెళ్ళి అక్కడ అనేక ఇబ్బందులు కష్టాలు ఏర్పడినా అక్కడ ఉన్నటువంటి వానర సైన్యంతో సుగ్రీవుడు వాళ్ళతో సావాసం చేసి తర్వాత రావణ సంహారం చేసి తర్వాత మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. దేశ ప్రజల కోసము మంచి రాజు ఎలా ఉండాలో చెప్పడం కోసము అవసరమైతే భార్య వియోగాన్ని కూడా అనుభవించారు శ్రీరాములు. ఇది క్లుప్తంగా. ఇప్పుడు ఇక్కడ కూడా ఆర్జీవి గారు తన తండ్రి మాట కోసం విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సత్యేంద్ర, ఫెడరిక్ నీషే పుస్తకాలు, అయాండ్రాండ్ లాంటి పుస్తకాలతో సావాసం చేసి తనలో ఉన్నటువంటి రాక్షస గుణాలు లేదా తామస గుణాలు అంటే కోపము, అసూయ, కుళ్ళు లాంటి వాటిని సంహరించి పరిపూర్ణమైన మానవుడిగా ఎదిగే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత శివ సినిమా దర్శకుడిగా పట్టాభిషిక్తుడు అయ్యారు. సో ఈ శివ సినిమా దర్శకుడిగా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఏర్పడి ఉంటాయి. అక్కడ శివధనస్సు, ఇక్కడ శివ సినిమా. శివ సినిమా. అదేవిధంగా తర్వాత తను నమ్మిన సిద్ధాంతాలను కావచ్చు, ఆలోచన విధానాన్ని కావచ్చు సమాజానికి చెప్పడంలో భాగంగా తన వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం కూడా రత్నగారితో డివోర్స్ తీసుకునేటువంటి ఒక ఆలోచన ఆర్జీవి గారికి జరిగి ఉండొచ్చు. సో ఉద్దేశపూర్వకంగా జరిగిన, యాదృచ్ఛికంగా జరిగిన కామన్ పాయింట్స్ అనేటివి ప్లాట్ పాయింట్స్. అందులోనూ శ్రీరాముని యొక్క వ్యక్తిత్వం మనం కానీ చూసామంటే ప్రశాంతంగా ఉంటారు శ్రీరాములు, కోపం రాదు, నిజాయితీగా ఉంటారు. ఆర్జీవి గారు కూడా చాలా నిజాయితీగా, ఓపెన్గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు వచ్చినా బాధపడము, కుంగిపోవడం లాంటివి ఉండదు. ఆర్జీవి గారే చెప్తారు నేను ఎప్పుడు కోప్పడనని. అంటే మనం క్షుణ్ణంగా ఆలోచించామంటే ఇరువురి యొక్క ఆలోచన విధానాలు వేరైనా ఉన్నటువంటి ప్లాట్ పాయింట్స్ అయితే సారూప్యత ఉంది, క్వాలిటీస్ దగ్గరగా ఉన్నాయి. చాలా మంది నేను అడక్క మానలేకపోతాను, ధార్మిక వాదులు మీతో ఏకీభవించకపోవచ్చు. వర్మ గారు తీసిన సినిమాలు వాటిలో స్త్రీలను చిత్రీకరించిన విధానం రాముడి తత్వానికి పూర్తిగా భిన్నం అని భావిస్తారు. మీరేమంటారు? కరెక్టే మేడం, నేను అదే చెప్తున్నా. ఆలోచన విధానం భిన్నంగా ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసిన జర్నీలో ఉన్న ప్లాట్ పాయింట్స్ సారూప్యత ఉంది అంటున్నా. అంటే ఉదాహరణకి కొంతమంది నార్త్ పోల్కి ట్రావెల్ చేయొచ్చు, కొంతమందికి సౌత్ పోల్ ట్రావెల్ చేయొచ్చు. కానీ అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని నదులు కావచ్చు, ఎక్స్పీరియన్సెస్, లేదంటే గుట్టలు కావచ్చు, లేదంటే చెట్లు కావచ్చు, లాంటి ఇరువురికి ఎక్స్పీరియన్స్ చేసే, ఇరువురికి తారాసపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా మేడం. అలానే ఆర్జీవి గారి యొక్క జీవన విధానంలో ఈ నేను చెప్పిన 4-5 ప్లాంట్ పాయింట్స్ ఉన్నాయి, క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్జీవి గారు ప్రశాంతంగా ఉండరని మనం కాదనగలమా? ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటారు. బుద్ధుడు కూడా ప్రశాంతంగా ఉంటారు. సో నాకు ఇరువురు క్షత్రియ వంశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి నెంబర్ 1 పాయింట్. తర్వాత ఈ చెప్పిన 4 పాయింట్స్, తండ్రి మాట జవదాటకపోవడం, కొత్త మనుషులతో కలవడం, తనలో ఉన్నటువంటి అంటే రాక్షస సంహారం జరపడం, పట్టాభిషిక్తుడు అవ్వడం, భార్య వియోగం చెందడం, సమాజానికి లేదా దేశానికి ఒక కొత్త థాట్ ప్రాసెస్ని ఇచ్చే ప్రయత్నం చేయడం. రాజుగా కావచ్చు, శ్రీరాముడైతే, ఆర్జీవి గారు అయితే ఫిలాసఫర్గా అనుకుందాం. సో ఈ ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇదే సరైనటువంటి టైటిల్ అవుతుంది. రామ్ గోపాలాయనం అంటే ఎవరి జీవన విధానాన్ని మనం వాళ్ళ ఆయనం అంటాం కాబట్టి, పయనంతో పోలుస్తాం కాబట్టి ఇది ఆర్జీవి గారి యొక్క జీవన విధానం. సో ఆయనలో ఇక్కడ రావణాసురుడు ఆయన గుణగణాలని చెప్తారు. అంతే. అంటే గుణగణాలంటే కోపం లేకపోవడం, కుళ్ళు అంటే అసూయ లేకపోవడం, ద్వేషం లేకపోవడం, అంటే మనిషిని క్షీణింపచేసేటువంటి ఏవైతే కొన్ని గుణాలు ఉంటాయో వాటిని ఆయన సంహరించారు. లక్కీగా ఏంటంటే సూర్యావతి గారు కూడా మొన్న లాంచ్ ఈవెంట్లో ప్రకాష్ చెప్పినట్టు విజయవాడ నుంచి సంపూర్ణమైన మానవుడిగా ఆర్జీవి గారు తిరిగి వచ్చారు. తనలో ఉన్న ఈ కోపము,
లేదంటే అసూయ ద్వేషం లాంటివన్నిటిని సంహరించారని చెప్పారు. సో అంతకన్నా నేను సంహారం గురించి చెప్పడంలో బెస్ట్ ఇంక వేరే లేదు కదా మేడం. అంటే ఖచ్చితంగా, కానీ అంటే ఒకటే ఇందులో మీరు ఎక్కువ ఊహించుకుని రాశారా ప్రకాష్, లేక మీకు జీవితంలో నిజంగా మీరు అంత ఎక్స్పీరియన్స్ చేసి ఒక పుస్తకం రాసే అంత శ్రద్ధ వచ్చిందా? మేడం కర్మగారి ఎఫెక్ట్ వల్ల అడుగుతున్నా. యాక్చువల్గా విచిత్రం ఏంటంటే నేను 2010-11 ఆ టైంలో చదువుకునేటప్పుడు ఆర్జీవి గారి గురించి సాక్షి బుక్ ఫండే బుక్లో కొన్ని క్వశ్చన్స్ అవి వచ్చేటివి. నేను అప్పుడు ఆర్జీవి గారిని పట్టించుకునేవని కాదు, అంటే ఆ సార్ తీసిన సినిమాలు పెద్దగా నాకు ఎక్కేవి కాదు అప్పట్లో. కానీ నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ఆర్జీవి గారి యొక్క థాట్ ప్రాసెస్కి కనెక్ట్ అయ్యానని చెప్పాలి. ఫస్ట్ టైము బెజవాడ రౌడీలు అనే సినిమా కోసము TV9లో ఒక ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. బెజవాడలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఫోన్ చేసి, సార్ మీరు బెజవాడ రౌడీలను పెట్టద్దండి, బెజవాడ రౌడీలను పెడితే బెజవాడ మొత్తం రౌడీలు ఉన్నారు అనేటువంటి ఒక భావన కలుగుతుంది అని అంటారు. అప్పుడు ఆర్జీవి గారు ఒక క్వశ్చన్ వేస్తారు, బెజవాడ రౌడీలు అని చెప్పినప్పుడు బెజవాడ మొత్తం రౌడీలు ఉన్నారని మీరు అంటున్నారు అనే మీనింగ్ వస్తుంది అంటున్నారు కదా, అసెంబ్లీ రౌడీ అనే సినిమా తీశారు అంటే అసెంబ్లీలో రౌడీలు ఉన్నారని మీరు అంటున్నారా అని ఒక లాజికల్ క్వశ్చన్ వేశారు. సో ఫస్ట్ టైం నేను ఆ లాజిక్కి కనెక్ట్ అయ్యాను, కరెక్టే కదా నిజమే కదా అనిపించింది. ఆ తర్వాత తిరుపతిలో బుక్ ఫేర్కి వెళ్ళినప్పుడు నా ఇష్టం బుక్ ఒకటి చూశాను, అందులో అలా రెఫర్ చేశాను. నేను మా ఫ్రెండ్ సూర్యతో వెళ్ళాను అనమాట. రెఫర్ చేస్తే ఈ ప్రపంచాన్ని ఇరిటేట్ చేయాలంటేనే ఎప్పుడూ సంతోషంగా ఉండండి, చాలామందికి అవతల వాళ్ళ సంతోషంగా ఉంటే నచ్చదని ఒక కొటేషన్ ఉంటుంది. ఇంకో చోట థ్యాంక్ గాడ్ చచ్చిపోయాక కోళ్ళు మేకలు దెయ్యాలు కావు అయ్యుంటే రెస్టారెంట్ అన్నీ దెయ్యాలు పిశాచాల మయమై ఉండేదని ఉంటుంది. సో ఇక్కడేమో మొదటి కొటేషన్లో ఏమో వాస్తవాన్ని చెప్తున్నారు, నిజం చెప్తున్నారు అనేటువంటి ఫీలింగ్, ఇక్కడేమో చమత్కారంగా ఉన్న తర్కాన్ని చెప్తున్నారు అనే ఫీలింగ్. ఇంకో చోట నేను నాస్తికుణ్ణి ఎందుకంటే నేను దైవాన్ని అర్థం చేసుకున్నాను అని ఉంటుంది. సో ఇంకో చోట ఏముంటుంది, ఈ ప్రపంచం మొత్తాన్ని దేవుడే సృష్టించుంటే దెయ్యాన్ని ఎందుకు సృష్టించినట్టు, దెయ్యాన్ని సృష్టించకపోతే ఇంకెవరు సృష్టించినట్టు, అంటే ఇక్కడ ప్రశ్నించే తత్వం ఉంది. సో అక్కడ కనెక్ట్ అయిన తర్వాత నుంచి మళ్ళీ ఆర్జీవి గారి సినిమాలు 26/11 కానీ రౌడీ కానీ అలాంటి సినిమాలు చూడడం అనేది జరిగింది. సో సింపుల్గా చెప్పంటే రామోయిజం అనేటువంటి ఒక వెబ్ సిరీస్లో నేను ప్రధానంగా చూసింది, నాకు అప్లై చేసుకునింది ప్రశ్నించే తత్వం, ఆలోచించే తత్వం, ప్రశాంతంగా ఉండగలగడం, ప్రతిదానికి టెన్షన్ పడిపోకుండా డెసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మేడం. సో అక్కడ నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఆర్జీవి గారి ప్రభావం అంటే నేను ఈ బుక్లో కూడా ఒక చోట రాశాను, నా ఆలోచనల ఉషోద్యంలో ఆజ్యం పోసిన తత్వపు తుఫాను ఆర్జీవి గారు అని రాశాను. ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడే ప్రపంచం గురించో లేదంటే వాస్తవ సత్యాల గురించో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను, అప్పుడప్పుడే ఆలోచించడం మొదలు పెడుతున్నాను. సో నేను ఆలోచించడం మొదలు పెడుతున్న సందర్భంలో నాకు ఆర్జీవి గారు ఒక ఆజ్యం పోసిన తత్వ తుఫాన్లా తోడయ్యారు. సో అలా తోడయ్యి మీ వ్యక్తిత్వం కూడా కొంత మారిందంటాను ఖచ్చితంగా. అంటే ఒకప్పుడు నేను విపరీతంగా పూజ చేసేవాడిని, ఇప్పుడు అప్పుడు పూజ ఎలా చేసేవాడిని, పెద్దవాళ్ళు చెప్పారని చేసేవాడిని, నాకు నేను ఫీల్ అయ్యి చేసేవాడిని కాదు. కానీ ఆర్జీవి గారు ఏమంటారు, నీకు నువ్వు ఫీల్ అయ్యి ఏది చేసినా కరెక్ట్ అంటారు. సో అలా ఒక ప్రోగ్రామింగ్ మైండ్ సెట్ నుంచి ప్రతి చోట మనం ఆలోచించగలిగే. ఇంతకీ మీరు పూజలు మానేశారా, ఫీల్ అవ్వడం మొదలు పెట్టారా? నేను ఆర్జీవి గారు పరిచయం కాక ముందుకే పూజలు మానేస్తున్నాను మేడం. అది దానికి కూడా ఒక రీజన్ ఏముందంటే, తిరుపతి రోయ్ హాస్పిటల్లో ఒకసారి మా నెఫ్యూ కోసం వెళ్ళున్నాను. అక్కడ నాకు ఆలోచించడం మొదలుపెట్టాను అనమాట. ఒక 1 year బాబు అనుకుంటాను మేడం, ఒక 19-20 years ఏజ్ మదన్ అనుకుంటాను. బాబుని చూసి ఏడుస్తూ ఉంది, ఎందుకో తెలీదు, అది తను తలుచుకొని ఏడుస్తుంది. అప్పుడు నాకు ఫస్ట్ టైం అనిపించింది, ఖచ్చితంగా ఆమె ఒక బస్ స్టాండ్లోనో ఇంకో చోట ఉంటే హస్బెండ్ కొట్టారనో ఇంకేదో సమస్యను అనుకోవచ్చు. హాస్పిటల్లో ఉంది అంటే ఖచ్చితంగా పిల్లోడిని చూసి ఏడుస్తుందంటే పిల్లోడికి ఏదో తీవ్రమైన అనారోగ్యం ఉంటుందనేది నాకు అనిపించింది. అలాంటి చిన్న పిల్లోడికి కూడా అలాంటి పెద్ద సమస్యని ఇచ్చే విధంగా ఉన్నప్పుడు మనం దేవుని ఎలా అర్థం చేసుకోవాలి, దేవుడు ఉన్నప్పుడు అలాంటిది రాకుండా చేయొచ్చు కదా, లేదు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితికి మించినటువంటి కష్టాలు ఎందుకు ఇవ్వాలి, అలాంటి ఒక క్వశ్చన్ ఏర్పడి అప్పటి నుంచి అప్పుడప్పుడు డిస్కస్ చేయడము లేదంటే డిబేట్ చేయడము ఆలోచించడం లాంటివి చేస్తూ ఉన్నాను. తర్వాత అది కూడా మానేశాను. మీ కన్క్లూజన్ ఏంటి, దేవుడు లేడనా? కాదు మేడం, దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, ఉన్నా లేకపోయినా మనకు పెద్దగా ప్రభావం ఉండదు. మన పని మనం నిజాయితీగా సిన్సియర్గా చేసుకుంటూ ఫలితం ఆశించకుండా ఉంటే జరుగుతుంది. అది పూజ అదే కదా, పూజ అన్నది మన పని మనం
నిజాయితీగా చేసుకుని భగవంతుడి పట్ల మన ప్రేమని మనం చాటుకోవడం, మన భక్తిని మనం చాటుకోవడం. భగవంతుడు ఏదో మనకి తిరిగి ఇవ్వాలని అక్కడ ఇది రాస్తే, ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు మనకి నీ కోరికలేని తీరుస్తాను కానీ నీ కష్టాలని నీకు అసలు కష్టం లేని జీవితం ఇస్తాను ఎక్కడ ఎవరు ప్రామిస్ చేయలేదు. మనం అన్వయించుకుంటున్నాం దేవుడు అలా ఉండాలని చెప్పి. కానీ దేవుడు కూడా ఎక్కడ మమ్మల్ని పూజించండి లేదంటే నన్ను పూజించండి కూడా చెప్పలేదు. మనం నిజాయితీగా ఎందుకు మీరు భగవద్గీత తత్వం అంతా అదే కదా. మీరు నన్ను శరణు కోరి నా దగ్గరకు అంటే నేను తప్పకుండా నిన్ను ఒక అంటే కనికరిస్తాను, నిన్ను అన్ని విధాలా వెలుగును చూపిస్తాననే కదా. కరెక్టే మేడం. అంటే దేవుడిని నమ్మి దేవుడి పూజలు చేస్తున్న వాళ్ళకి సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. నమ్మకుండా ఉన్న వాళ్ళకి సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఉన్నారో లేరో తెలియదు అని చెప్పే ఫర్ ఎగ్జాంపుల్ ఎండమూరి గారి లాంటి వాళ్ళకి కూడా సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో మన పని మీద మనం శ్రద్ధ పెట్టడం ఇంపార్టెంట్. అంటే నా దృష్టిలో మేడం దేవుడు అనే కాన్సెప్ట్ని నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, ఒక 1 year బాలుడు ఉంటాడు మేడం. తనకి నడవగలిగే శక్తి ఉందని పేరెంట్స్ గానో పెద్దవాళ్ళగా మనకు తెలుసు. కానీ తను నడవడానికి సంకోచిస్తాడు. అప్పుడు మనం చిన్న ఏలు ఇస్తాం, ఊతంలాగా పట్టుకోమని చెప్పిస్తాం. అప్పుడు ఆ ఏలు పట్టుకునే ప్రాసెస్లో నడిచే ప్రయత్నం చేస్తాడు ఆ పిల్లోడు. సో తనలో తనకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు మనం ఇవ్వడం కోసం మనం అలా చేస్తాం. అలాంటి ఒక తత్వమే దైవతత్వం అని నా ఫీలింగ్ మేడం. మనలో మనకు ఒక నమ్మకం ఉంటే అప్పుడు దేవుడి గురించి మనం పూజించినా పూజించకపోయినా జరిగేది జరుగుతుంది అని నమ్ముతాను మేడం. ఫస్ట్ మనలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోవడానికి దేవుడు ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఇవ్వడానికి దేవుడు వచ్చి ఉంటుందని నేను నమ్ముతాను మేడం. మరి ఉన్నారా లేరంటే అది నాకు కూడా తెలియదు. నేనేమంటానంటే ఉన్నాడు అని వాదించినామంటే మూర్ఖులం అవుతాము, లేదు అని వాదించామంటే అజ్ఞానులు అవుతాము, తెలియని దాని గురించి మాట్లాడుతున్నప్పుడు. సో మన పని మనం చేసుకుంటూ పోవడంలోనే చాలా పని చేయడానికి, పూజ చేయడానికి, చేయకపోవడానికి, దేవుడిని నమ్మడానికి కనెక్షన్ లేదు. పని చేసుకోవచ్చు. నేనేం నమ్ముతానంటే పని చేసుకోవచ్చు, దేవుణ్ణి నమ్మాలి, మనకి చేతనైన పద్ధతిలో దేవుణ్ణి మొక్కాలి. మనం అది ఏ విధంగా మొక్కుతాం అన్నది అది మన అంటే అంటే మనం ధ్యానం చేసుకుంటామా, జపం చేసుకుంటామా, మంత్రం చేసుకుంటామా, లేకపోతే పూజ కూర్చుని విగ్రహానికి ఆరాధన చేస్తామా అనేది అది వ్యక్తిగతం, ఎవరికి వాళ్ళు. కానీ భగవంతుడు ఉన్నాడది వాస్తవం అని నేను నమ్ముతాను. అంటే ఇంత రామోయిజం చేసి అంటే ఇది నా స్వానుభవం మాత్రమే. భగవంతుడు భగవతత్వం ఉందని నేను నా స్వానుభవంలో నమ్ముతాను. వర్మగారు కూడా ఎప్పుడు దేవుడు లేడని చెప్పలేదు. దేవుడు ఉన్నా మన్ని పట్టించుకునే తీరిక లేదని చెప్తారు. అంతే మేడం, అంతే ఇంచుమింటు. మొత్తానికి ఇవి లోతైన టాపిక్స్. అయితే మీ పుస్తకం ఇస్తే ఒకసారి మీరు రాసిన గుణగణాల మీద నేను అడగదలుచుకున్నాను ప్రకాష్ కొన్ని మాటలు. మీరు ఈ శీర్షికలు పెట్టినప్పుడు ఇందులో ముందు మాట బైదవే నేను రాశాను. అవును మేడం, మీరు ఇది మర్చిపోయాను చెప్పడం ఫస్ట్లో ఇంట్రొడక్షన్లో. సో ఇందులో బూతు నైవేద్యుడు అని రాశారు. అవును మేడం. అంటే ఏంటి అర్థం? తిట్టారా, పొగిడారా, ఏం చేస్తున్నారు? ఇప్పుడు బూతు నైవేద్యుడు అంటే ఆర్జీవి గారే తను బూతు అంటే ఇక్కడ మనం చూడాల్సింది ప్రపంచంలో వాడే భూత పదాలుగా కాకుండా సెక్స్ని నేను ఆ పదంతో పోల్చాను మేడం. ఆర్జీవి గారు సెక్స్ని రెస్పెక్ట్ చేస్తారు, సెక్స్ని చాలా గౌరవంగా చూస్తారు. సో ఇక్కడ నైవేద్యుడు ఎందుకంటే దాన్ని పాజిటివ్ దృక్పథంలో చెప్పే ప్రయత్నం చేస్తారు. దాన్ని నువ్వు నార్మల్గా చూడాలి, గ్రేట్గా చూడాలి, అదేదో తక్కువైందిగా చూడకూడదు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. సో అందులో భాగంగానే ఆ చాప్టర్లో ఏమేమి డిస్కస్ చేశానంటే సార్ చెప్పినటువంటి పోర్న్కి సంబంధించిన విషయాలు కావచ్చు, లేదంటే సెక్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎలా చూడాలనేటువంటి ఒక తత్వం. అంటే ఎగ్జాంపుల్కి మామూలుగా మనము వ్యక్తిత్వం అనేది మనసుకు సంబంధించింది కదా మేడం. అప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక సెక్స్ పట్ల ఒక అభిప్రాయం, ఒక యాక్టివిటీ చేస్తే మనం వాళ్ళని తక్కువగా చేసి చూస్తాం. ఎవరు తక్కువగా చేయరు చాలా వరకు సొసైటీలో అప్రస్తుతంగా అనవసరంగా దాని గురించి రాసింది ఏంటంటే వ్యక్తిత్వం అనేది మనసుకు సంబంధించిందా శరీరానికి సంబంధించిందా అనుకుంటే మనసుకు సంబంధించింది. సో వ్యక్తిత్వం మనసుకు సంబంధించిందని మనం భావించినప్పుడు ప్రాసిక్యూటర్ని కూడా మనం గౌరవించగలుగుతాం. అవును. సో అలా చెప్పడంలో భాగంగా దాన్ని అలా రాశాను. మీ ఆలోచన అర్థమైంది. అంటే మీరు ఇంత ధైర్యంగా ఇలాంటి టైటిల్ పెట్టడం అనేది విశేషమే. అది కరెక్ట్గా యాప్ట్ అవుతుంది కాబట్టి పెట్టాను మేడం. ఏదో పెట్టేయాలని పెట్టకుండా మనం పెట్టిన దాంట్లో ఒక అర్థం ఉండాలి అని. పెళ్లి ఈజ్ ఈక్వల్ టు చావు అని పెట్టారు. అవును మేడం. సో అది మరి మీరు పెళ్లి చేసుకుంటారా లేదా ఇంతకీ చెప్పండి. నేనా మేడం? పెళ్లి చేసుకుంటాను మేడం. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పెళ్లి ఈక్వల్ టు చావు అనేది ఆర్జీవి గారి యొక్క ఒపీనియన్. నేను ఈ పుస్తకంలో ఏం చేశానంటే ఆర్జీవి గారు ఎలాంటి భావాలను వ్యక్తపరిచారు, లేదంటే ఎలాంటి ఒక ఆలోచన విధానాన్ని సమాజానికి ఇచ్చారు, ఎలాంటి కామెంట్లు చేశారనే వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని మన జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుంటే మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది చెప్పడంలో భాగంగానే నేను రాశాను. కాబట్టి సార్ చెప్పిన థాట్ ప్రాసెస్ని ఆ కామెంట్స్ని టైటిల్గానో పెట్టాను. ఇప్పుడు సార్ చెప్పింది పెళ్లి ఈక్వల్ టు చావు అని. సార్ ఎందుకు చెప్పారు, అందులో ఉన్న వాస్తవాలు ఎంతవరకు నిజం ఉన్నాయి, ఎంతవరకు లేవు అనే దాన్ని ప్రస్తావించి ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా మళ్ళీ ఇచ్చాను మేడం. అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. అవును. కానీ సారు
ఆ అభిప్రాయంలో ఎందుకు పెళ్లి ఈక్వల్ టు చావు అనేదానికి నేను ఒక డెఫినేషన్ ఇచ్చి చెప్పాను. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మేడం, ఈ బుక్లో కూడా రాశాను, ఒక 20-30 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ సిస్టమ్ అనేది మేబీ శ్మశానంలో భస్మం లాగా సుడిగాలికి కొట్టుకుపోతుందేమో నా ఫీలింగ్ మేడం. మీ ఫీలింగ్ అంటే కాలక్రమంలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లేదు స్వేచ్ఛాయుత జీవన విధానాలు ఇంకా పుంజుకుంటాయని మీరు అంటున్నారు, అంతే మేడం. అంతేనా? అవును మేడం. ఓకే.